హలో మాస్టరు. ఏమండే మేడం గారు, ఇవాళ మనం సూపర్గా ఉండే సొరకాయ బెజ్జాల కూర గురించి మాట్లాడుకుందామండి. చాలా మందికి తెలియని కూర, అంతేకాకుండా మాంసం కూరకి ఏ మాత్రం తగ్గను అన్నట్టుగా ఉంటుంది దీని రుచి. ఎలా చేయాలో సింపుల్ గా చెప్పేస్తా, ముందైతే ఫాలో అయిపోండి. ముందుగా ఒక 2 గుప్పెళ్ల రాళ్ళు ఉప్పుని కొంచెం మెత్తబడేలా దంచుకోండి. నేనైతే పక్కింట్లో సొరకాయ పాదు నుండి లాక్కొచ్చేసాను అనుకోండి. మీరైతే మార్కెట్ నుండి లేతగా ఉన్న నాటు సొరకాయని తెచ్చుకోండి. ఇప్పుడు ఒక వడల పుల్లతో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఆ సొరకాయ మీద చూపించండి. సొరకాయ మొత్తాన్ని గుల్లగా అయ్యేదాకా అస్సలు గ్యాప్ లేకుండా బెజ్జాలు గుచ్చుకోండి. సొరకాయ మీద అస్సలు ఖాళీ ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇందాక దంచుకున్న ఉప్పుని సొరకాయ మీద ఉన్న బెజ్జాలు నిండిపోయేదాకా కూరుకోండి. దొరికితే గనక నాటు సొరకాయని మాత్రమే తెచ్చుకోండి. నాటు సొరకాయ అంటే నేను చూపించినట్టుగా బాగా పచ్చగా ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే సొరకాయ మీద బరువు పెట్టి ఒక గంటన్నర పక్కన వదిలేయండి. ఈ లోపు ఒక 4 ఉల్లిపాయల్ని మీడియం సైజ్ ముక్కలుగా, అలాగే 4 పచ్చిమిరపకాయల్ని చీలికల్లా తరిగి పక్కన ఉంచుకోండి. సొరకాయకి పట్టించిన ఉప్పు వల్ల నీళ్లు కారుతాయి. అప్పుడు బిర్యానీలో మటన్ ముక్క ఉంటుంది చూసారా, ఆ సైజులో పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోండి. ముక్కలు పెద్దగా ఉండాలి, గుర్తుంచుకోండి. అదే చేత్తో కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేదాకా వేపండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ తరుగు వేసి ముక్కల్ని దోరగా వేపుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాక కోసిపెట్టుకున్న ఆనపకాయను వేసి కలిసేలాగా ముక్కల్ని పైకెగరేయండి. ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పును వేసి ముక్కలన్నిటికీ పట్టేదాకా కలుపుతూ ఉండండి. ఆనపకాయ ముక్కల మీద మూతబెట్టి నీట్గా మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపును వేసి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను వేసి నూనెలో వేపుకొని ముక్కలకి మంచిగా పట్టనివ్వండి. మసాలా వాసన సూపర్ గా వస్తుంది, గమనించండి. తర్వాత కారం వేసుకొని ముక్కల్ని మగ్గనివ్వండి. కారం, వెల్లుల్లిపాయ ముద్ద బాగా వేగాలి, గుర్తుంచుకోండి. లేత సొరకాయ అయితే ఊరికే మగ్గిపోతుందండి. లేదంటే కొంచెం నీళ్లు పోసి ముక్కని బాగా ఉడకనివ్వండి. చివరిగా గరం మసాలా, చేతి నిండా కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి మగ్గనిస్తే ఆనపకాయ మసాలా కూర తయారైపోతుందండి. ఈ కూరలో నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఏంటి ఇంత నూనె పోసాడు అని చెప్పి నన్ను మాత్రం వేసుకోకండి. ఏ మాటకు ఆ మాట గాని ఈ కూర రుచి ఉంటుందండి. వేడన్నంలో మసాలా కూర కలుపుకొని పెద్ద సైజు ఆనపకాయ ముక్క పెట్టుకొని తింటుంటే నోట్లో రుచులు తాండవం చేస్తాయి అనుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి. అలాగే ఈ వంటకం నచ్చితే గనక నెక్స్ట్ ఏం చేయమంటారో కూడా చెప్పండి.